హాయ్. హాయ్. సో, నాకొక చిన్న డౌట్. ఎందుకంటే నేను ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇలా ఒక ఏరోస్పేస్ ల్యాబ్‌లోకి వచ్చాను. యెస్. ఇలా ఇక్కడ ఎన్ని మిషనరీస్ ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా ఎక్సైటెడ్‌గా అనిపిస్తుంది. బట్ నాకు దీని గురించి అంటే ఇప్పుడు మీరు దీని మీద షూర్. ఉన్నారు కాబట్టి దీని గురించి ఇది అసలు దీన్ని ఏమని పిలుస్తారు? అండ్ ఇది దేనికి ప్రాసెస్ ఇదేంటి అని నాకోసం చెప్పగలుగుతారా? యెస్ మ్యామ్. షూర్ మ్యామ్ చెప్తాను. దీన్ని ముందుగా లైక్ జెట్ ఇంజిన్ అని అంటారు. జెట్ ఇంజిన్. దీనికి 5 స్టేజెస్‌గా ఉంటాయి. ఫస్ట్ స్టేజ్‌కి వచ్చేసరికి ఈ ఫస్ట్ స్టేజ్ అనేది ఎయిర్ ఇంటేక్ అంటారు దీన్ని. సెకండ్ స్టేజ్ కంప్రెసర్, థర్డ్ స్టేజ్ కంబషన్, ఫోర్త్ స్టేజ్ వచ్చేసరికి టర్బైన్ అని అన్నారు. లాస్ట్ ఫిఫ్త్ స్టేజ్ ఇది అనేది ఎగ్జాస్ట్ ఇంకా నాజిల్ పార్ట్ కింద వస్తారు. ముందుగా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటే ఫస్ట్ స్టేజ్‌కి రావాలనుకుంటే ఫస్ట్ స్టేజ్ నుంచి మనకి ఎయిర్ అనేది ఎంటర్ అయితది. ఎయిర్ ఎంటర్ అయిన తర్వాత ఎప్పుడైతే కంప్రెసర్ స్టేజ్‌లోకి వస్తదో, ఇక్కడ హై ప్రెషర్ ఎయిర్ అనేది హీట్ అయితది. హీట్ అయిన తర్వాత కంబషన్ చేంబర్‌కి వచ్చిన తర్వాత ఆ హాట్ ఎయిర్ అనేది ఫ్యూయల్‌తో మిక్సప్ అయ్యి ఎక్స్‌ట్రా థ్రస్ట్‌ని ప్రొడ్యూస్ చేసి ఈ టర్బైన్ ద్వారా మనకి బ్యాక్ సైడ్ ఎగ్జాస్ట్ అండ్ నాజిల్‌కి అయ్యి ఇంజిన్ థ్రస్ట్ ముందుకు ఫార్వర్డ్‌గా పుష్ చేస్తుంది. ఇన్ని మంచి మంచి విషయాలు నేర్చుకుంటారు కదా! అంటే కొంచెం ఎక్సైటెడ్‌గా ఫీల్ ఉంటదా? డైలీ ఒక్కొక్క చాప్టర్ నేర్చుకునేటప్పుడు? అవును మ్యామ్. రోజులకి ఒక్కొక్కటి ఇప్పుడు ఈ జెట్ ఇంజిన్ గురించి, నెక్స్ట్ టైమ్ ఆ విండ్ టనల్ గురించి అట్లా రోజు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎక్స్‌పెరిమెంట్‌లో అయితది. నేర్చుకుంటున్నాను.